హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఇది నిన్నటి వీడియో. ఇంకా ఫ్రైడే కదా అనేసి నేను బట్టలు అయితే ఉతికేసిన. ఇంకా వరండాలో నీళ్ళంతా పడతా ఉంటే ఇంకా అవి కూడా తోసేసుకుందామని కడిగేసిన బయట. ఇంకా మురికి నీళ్ళంతా బయటకైతే పోయినాయి. ఇంకక్కడ కూడా కడిగేద్దాంలే అనేసి అయితే నేను బట్టలు ఉతికినప్పుడల్లా మ్యాట్లు కూడా ఉతికేసుకుంటా. 4 మ్యాట్లు ఉన్నాయి. 2 అయితే ఉతికేసుకొని ఆరబెట్టుకుంటా, ఇంకా 2 అయితే కాలి కింద వేసుకుంటా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నీళ్లు పోయడం, యూరిన్ వదలడం మొత్తం చేస్తూ ఉంటారు. వాటిని తుడవడానికి అయిపోతుంది. 4 మ్యాట్లు సరిపోతున్నాయి. అందుకోసం అని చెప్పి నేను బట్టలు ఉతికినప్పుడల్లా 2 డేస్కి ఒకసారి అయితే ఉతికి ఆరేస్తా. ఇంకా అవి ఆరేసేసి ఇంకా గోతం పట్టు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వచ్చి బాత్రూమ్ దగ్గర అయితే వేస్తా. ఇంకా తొక్కొని అంతా మళ్ళీ ఇంట్లోకి వస్తారన్నట్టు. ఇంకా మధ్యాహ్నం అయితే బయట కడుగుతూ ఉంటే చుక్కలు కనిపిస్తున్నాయి. పట్ట పొగలే ఆ మాదిరి ఉంది ఎండ. ఇప్పుడే ఈ మాదిరి ఉంటే ఇంకా ఈ ఎండలు వచ్చేసరికి ఏ మాదిరి ఉంటుందో తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే పెట్టించిందైతే నేను వచ్చిన తర్వాత 1 ఇయర్కి అయితే పెట్టించినారు రీసెంట్గా. అంతకుముందు అయితే అది లేదు. ఇంకా బయట మట్టి అంతా ఉన్నింది, రాళ్ళు అవన్నీ. ఇంకా లేనప్పుడేమో నాకు లేదే అని బాధపడతా ఉన్నా. ఇంక ఇది కట్టించిన తర్వాత తోసుకోలేక బాధపడుకుంటా ఉన్నా నేను. అంతే ఏమో కదా ఆడవాళ్ళు. లేనప్పుడేమో లేదని బాధపడతారు, ఉన్నప్పుడేమో ఉన్నదని బాధపడుతూ ఉంటారు. మొత్తానికి ఫ్రంట్ అయితే ఎట్టో ఒకటి కడిగేసుకున్నా. ఇంకా సైడ్ కూడా కడిగేద్దాం అనుకున్నాను కానీ ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా నా వల్ల కాల. కడుక్కొని గబగబా పైప్ అంతా చుట్టేసి ఇంకా అక్కడ పెట్టేసి అయితే ఇంట్లోకి అయితే వచ్చేసిన తొందరగా. అయితే ఇది నిన్నటి వీడియో. ఇంకా పొద్దునైతే నేను లేచినాను కానీ తొందరగా మా నాని అయితే నన్ను పని చేసుకొనిలే. ఇంకా ఫస్ట్ అయితే వాకిట్లో ముగ్గు అయితే వేసేసిన. ఇంట్లో మళ్ళీ దోసుకోవచ్చులే అన్నట్టుగా. ఈ మాదిరి ఉంటుంది మా ఇంట్లో పొద్దున సాయంత్రం. ఎంత నీట్గా పెట్టినా కూడా ఇదే మాదిరి అయితే ఉంటుంది వీళ్ళ వల్ల. దానికి తోడుగా మా మామ ఈ మేఘాలకి ఆకు మొత్తం ఇల్లంతా పరిచేస్తూ ఉంటాడు. ఎంతసేపు ఇంట్లో ఉండాలనేసి నానినైతే బండిలో కూర్చోబెట్టి తీసుకొని వచ్చిన. వాడైతే తిరుగుతూ ఆడుకుంటా ఉన్నాడు. ఎట్నో ఏడ్చలేదు. ఇంకా నేనైతే ఇదైతే తోసేసుకుంటా ఉన్నాను. అందరు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే నా పిల్లలు మాత్రానికి గ్లాసులు, కూరగిన్నెలు, గిన్నెలు, స్పూన్లు ఇలాంటి వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళకి బొమ్మలు ఎందుకులే, తీపియడం ఇవి ఉంటే చాలులే అనుకుంటాం కదా ఎక్కడికైనా పోయినప్పుడు. కానీ అవి తీసి ఇచ్చిందాక కూడా వదలరు వాళ్ళు. తీసి మన అడుగుతారు. తీసుకొని వచ్చి ఇంటికి రావడమే ఇంకా మొత్తం పార్సల్గా అయితే ఇంచి పక్కన పెడతారు. మళ్ళీ వాటిని అంటిస్తూ ఉంటాడు మా ఈశాన్. అయితే రిపేర్ చేస్తాడు. ఇంట్లో ఒక్క పని చేసుకొని వచ్చేదానికి వీళ్ళు 10 పనులు చేసి పెడతారు బయట. పనులన్నీ చేసుకునేదానికి నాకే అలసట వచ్చి సాయంత్రానికి జ్వరం వచ్చినట్టు పడుకుంటా నేనైతే. వీళ్ళు మాత్రం ఆల్మోస్ట్ అబ్బా చేతులు కాళ్ళు ఆడిస్తూనే ఉంటారు. వీళ్ళకి అలసట రాదా? నాకు ఈ డౌట్ వస్తుంది. వీళ్ళతో బయట ఆ మాదిరి ఉంటే ఇంకా ఇంట్లోకి వచ్చేదలికి వంట రూమ్ ఈ మాదిరి ఉంటుంది. ఇన్ని పోకులు పడకూడదు, ఈ గిన్నెలన్నీ కడిగేసుకోవాలా అనేసి నేను సాయంత్రమే కడిగి పెట్టుకుంటా. కానీ వంట రూమ్ అంతా చుట్టూ తిరగల బండ మొత్తం ఉంటాయి. అదిలే ఇంకా ఫస్ట్ కింద అయితే సర్దుకోవాలి అనేసి నేను బండ కింద అయితే సర్దుకుంటా ఉన్నా. ఇంకా కూరగాయల బుట్టలో ఏంటంటే ఇంకా ఆ తెల్లగడ్డలు అయితే నేను డబ్బాలో వేసి పెడితే అవి ముగ్గిపోతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పి నేను పైన అయితే వేసేసుకుంటా ఉన్నా. ఇంకా పని చేసుకుంటా ఇంకా వంట రూమ్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నా. అందులో కూరగాయలు ఉంటే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇంకా మిగిలినవి అయితే తీసుకుంటా ఉన్నా. ఇంకా ఇదైతే నిన్న తీసుకున్నాము మేము. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నా, మొత్తం చేయలేదు. ఇంకా కరుగుతుంది అన్నట్టు నీళ్ళు అయితే వేసి పెట్టిన. ఇంకా టమాటాలు అయితే నేను చెట్టుకు కోసినట్వి పచ్చి టమాటాలు మాగుతాయిలే అనేసి నేను బయట పెట్టిన, ఫ్రిడ్జ్లో వద్దులేసి అనేసి. ఇంకా అవి కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక అక్కడ పెట్టేసిన.
ఇంకైతే చుట్టూ తిరగలా ఉన్నాయి ఆ పక్క ఈ పక్క. ఎందుకులే 4 దిక్కలా అనేసి అయితే వన్ సైడే ఉంటే బాగుంటుంది చూసేకి అనేసి ఈ పక్కకైతే సర్దేసుకున్నా మొత్తం. ఇదంతా దోసుకొని పనులైతే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వంట రూమ్లోకే వచ్చిన నేనైతే. ఇంక మధ్యాహ్నం దాకా నా పని అయితే ఈడనే ఉంటుంది, ఈ రూమ్లోనే ఉంటుంది, ఇంకేడ ఉండదు. పిల్లల్ని అయితే మా మామ దగ్గర ఇచ్చేసిన, ఆయన చూసుకుంటా ఉన్నాడు. ఇంక ఈ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటా ఉన్నా నేను. ఒక పక్క ఇల్లు సర్దుకుంటానే ఇంకొక పక్క పని అయితే చేసుకుంటా ఉన్నా. ఇంకా అవన్నీ ఎగబెట్టుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే తుడుచుకుందాం అనుకున్నా. నిన్నే కడిగేసిన దాన్ని కూడా. కానీ తుడిస్తే మాత్రానికి నాకు చూసేదానికి నచ్చదు అది. ఇంకా కడిగితేనే బాగా నచ్చుతుంది అన్నట్లు. ఈ మసాలా డబ్బాల దగ్గర అయితే నేను తీసుకుంటే మాత్రానికి మళ్ళీ ఎక్కడ ఉన్నది అక్కడే పెట్టుకుంటా. ఇంకా మా ఆయన ఏదన్నా చేసినాడంటే మొత్తం డబ్బాలో చుట్టూ తిరగలైతే పేర్చేస్తాడు. ఇంకా మళ్ళీ వాటిని అయితే సర్దుకోవాలి నేను. ఇంక అక్కడ కూడా ఏం వద్దులే అనేసి తీసేసి ఇంకా తోసేసుకున్నా పైన బండ మీద కూడా. పేపర్ అయితే పరుచున్నాను కానీ ఇంకా మసాలాలు అంతా పడుతున్నాయి అనేసి పేపర్స్ తీసేసి ఇంకా నార్మల్గా అయితే పెట్టేసుకున్నా. ఇంకా తిన్న గిన్నెలు అయితే మొత్తం షింకులు అయితే వేసేస్తూ ఉన్నా గ్యాస్ దగ్గర ఉన్నవి. ఇంక ఈ కాయలు అయితే నిన్న తెచ్చినాడు నవీన్, ఫ్రిడ్జ్లో పెట్టద్దని చెప్పినాడు. అందుకని చెప్పి వాటిని ఆ పక్కకి ఈ పక్కకి మారుస్తూ ఉన్నా. నైట్ అయితే ఎగ్ కర్రీ చేసిన, ఇంకా పులుసు అయితే కొద్దిగా ఉన్నింది, అది తింటాను అనేదానికి మా మామ సపరేట్గా అయితే తీసి పెడతా ఉన్నా. ఇంకా అవి కూడా అక్కడ వేసేసి తుడిచిన ఫస్ట్, కానీ నచ్చలేదన్నమాట. ఇంకా మళ్ళీ మొత్తం అవన్నీ రెండు తీసేసి ఇంకా పొయ్యిలు కూడా కడిగేద్దామని చెప్పి షింక్లో వాటర్ అయితే పట్టేసిన గ్లాస్కి. నీళ్ళు వేసిన ఫస్ట్ గ్యాస్ పైన, ఏదైనా మురుకుంటే నానిపోతుందని ఇంకా సోప్ అయితే పెట్టి బాగా కడిగేస్తూ ఉన్నా. ఇంకా వాటిని కూడా అక్కడే కడిగేసుకుంటా ఉన్నా. ఇది కడిగిన దాకా వంట అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఫ్రైడే కదా, పొయ్యిని లక్ష్మీదేవితో పోలుస్తారు కదా, దానికోసం అని చెప్పి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత అయితే వంట స్టార్ట్ చేద్దాంలే అనేసి నేను ఏం చేయలేదు. ఇంకా పసుపు పూసి కుంకుమ అయితే పెట్టేసిన. ఇంకా రసానికి అయితే చింతపండు అయితే నానబెట్టుకుందామని చెప్పి తీసిన. ఈ పనులన్నీ అయిపోయే లోపల అది నానుతుంది కదా బాగా, అందుకోసమని. ఇంకా తిన్న గిన్నెలు ఉంటే కడిగేద్దామని చెప్పి అయితే వచ్చేసిన. ఇక్కడ ఫస్ట్ ఒక దబర్ కడుక్కొని అన్నం పెడదాంలే అనేసి బియ్యం కడిగి పెట్టిన ఆ దబర్లో. మళ్ళీ వచ్చి ఇంకా మిగిలినట్టు అయితే కడుక్కోవాలి. నేను ప్రశాంతంగా వాయిస్ ఇద్దాం అనుకుంటానా, ఇంకా ఈ కుక్కలు అయితే అరిచి 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 మొత్తం మూడంతా డిస్టర్బ్ చేసేస్తాయి. అబ్బా, నేను ఇంత గట్టిగా ఫోన్ దగ్గర పెట్టుకొని అయితే వాయిస్ ఇస్తే నా వాయిస్ మాత్రానికి సరిగా వినపడదు. కానీ ఈ చుట్టుపక్కల కాకులు, కోళ్ళు, కుక్కలు, మా ఇంట్లో పిల్లకాయలు వీళ్ళందరివి అయితే సౌండ్ వస్తుంది, నాది మాత్రం రాదు. నేను అన్నం చేయడానికి అంత పెద్ద దబర ఎందుకు పెట్టినానంటే, పొద్దునకి మధ్యాహ్నంకి రెండు కలిపి అయితే చేసేస్తాను నేను. నవీన్ ఆటోకి పోతాడు కదా, ఇంకా సర్దికైతే అన్నం మిగలదు నైట్ది, ఒకవేళ ఉంటే మాత్రానికి తాగుతాడు. ఇంకా అన్నం తినేసి మిగిలింది అయితే మళ్ళీ మధ్యాహ్నంకి అయితే కవర్కి కట్టుకొని పోతాడు. అక్కడ ఏడన్నా తింటాను అని ఆకలి అవుతుందని, అడవికి కదా వెళ్తాడు, ఆకలి అవుతుందంట తిరిగి తిరిగి, దానికోసం అని చెప్పి ఇంకా మనం ఇవన్నీ స్టార్ట్ చేసి అయిపోయేదలికేనే 10-11 అవుతుంది. ఇంకా పొద్దున ఒకసారి మళ్ళీ రెండోసారి ఇట్లా ఎందుకులే అనేసి ఒకసారి అయితే చేసేస్తా. ఇంక అన్నం అయితే వంపేసుకొని సగం అయితే పెట్టేసుకున్నా. ఈ గ్యాప్లో నీళ్ళు అయితే పట్టుకుంటా ఉన్నా. ఈ చెరవ పైన ఎందుకు పెట్టినా అంటే, కింద పెడితే మా ఈశాన్ మొత్తం ఏదంటే అది కలిపేస్తూ ఉన్నాడు తాగేదానికి, లేదు నీళ్ళు, దానికోసం అని చెప్పి ఒక చెరవ పైన పెట్టి ఇంకో చెరవ అయితే కింద పెట్టిన. ఇంకా పొద్దున్న సర్దడం అయితే ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉందన్నమాట, సగమే చేసిన. ఇంకా పనులు చేసుకుంటా ఉన్నా. సర్దుకోవడం అయితే అయిపోయింది, తోయడం ఒక్కటే ఉన్నింది, ఇంకా అది కూడా దోసేసిన. ఇంకా మొత్తం అయితే దోయలే, సైడ్కి అయితే దోసిన. ఇంకా ఇంట్లో కూడా తోయలేదు. ఇంకా ఫస్ట్ అయితే వంట రూమ్లోకే వచ్చిన నేను, దానికోసం అని చెప్పి ఇంకా సైడ్కి దోసి ఇంకా మొత్తం ఒకటేసారి తోసి తీసేద్దాంలే అనుకున్నా.
ఇంకా రసం పెడదాంలే అని మిరియాలు జీలకర్ర బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, మాడిపోతాయి. రసం కోసం అని చెప్పి ఫ్రై చేసుకుంటా ఉన్నా. ఇంకా వాటిని మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. నూరుకొనైనా నూరుకోవచ్చు రోట్లో వేసుకొని. బాగా మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంక అందులో తెల్లగడ్డలు అయితే వేసుకొని మళ్ళీ ఒక టిప్పు అంటే బరగ్గా వేసుకోవాలి, మరీ మెత్తగా లేకుండా. ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే పోపు దినుసులు వేసుకోవాలి. నేను ఏమేం కావాలో మొత్తం ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. టమాటాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డ మొత్తం. ఇంకా అందులో ఫస్ట్ అయితే నేను ఎండుమిరపకాయలు అయితే వేసిన, ఆవాలు అయితే వేయలేదు, ఎందుకంటే మాడిపోతాయేమో అనేసి. ఆయిల్ బాగా వేడెక్కునింది. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి తెల్లగడ్డలో, మరీ మెత్తగా దంచుకోకుండా, మళ్ళీ అట్లే వేయకుండా కొంచెం. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కరివేపాకు 2 వేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి సిమ్లో. ఇంకా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర అవైలబుల్లో రసం పొడి ఉంటుంది కదా, అది ఉంటే కూడా దాంతోపాటు వేసుకోవచ్చు. బాగా కలుపుకొని నేను ఈ రసం పొడి తీయడం, దాంతో వేయడం మొత్తం మిందైతే మొత్తం పోసేసుకునేబ్బా. ఈ వంట చేసేటప్పుడు నా గుడ్డలు, నా చేతులు మొత్తం కాలిపోయి ఎంత గందరగోళం అవుతూ ఉంటుంది. ఇంకా మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు, ఇంకా అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. నేను మర్చిపోయినా, అందుకని ఇప్పుడైతే వేసేసుకున్నా. ఇంకా అందులో ఉప్పు అవి పులుపు సరిపోయినాయో లేదో చూసుకొని అప్పుడే వేసుకోవాలి. ఇంకా మటన్ అయితే ముక్కలుగా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కరింపాకు అయితే వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. చికెన్లో అయితే మనం కడిగిన నీళ్ళే ఉంటాయి కాబట్టి అవసరం లేదు, దీంతో అయితే కొంచెం వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి రసంలోకి. ఇంకా రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మటన్ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా. మిరియాలు, ధనియాలు, జీలకర్ర కొంచెం, ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేయమన్నాడు కానీ నేను వేలా. కారం పొడి అయితే వేసిన. ఇంకా ఉడికిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇంకా రసము, మటను 2 ఒకేసారి అయితే కంప్లీట్ అయిపోయినాయి. మటన్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది వేసుకుంటే ప్రతి దాంతో అయినా కూడా. ఇంకా మధ్యాహ్నం అయితే నాకు బట్టలు ఉతికేటివి నిన్న ఉతికినా కదా, అవి మడత పెట్టలేదు, కొంచెం పని ఉండి. ఇంకా అయితే ఇప్పుడు మడత పెడతా ఉన్నా. అయితే వేసినా కదా డ్రైలో, అవైతే తీయలేదు, ఈ మడత పెట్టేటప్పుడు గుర్తొచ్చింది, అందుకని చెప్పి వాటిని ఇప్పుడైతే ఆరబెడతా ఉన్నా. స్మెల్ అయితే ఏం లేవు, మొత్తం డ్రై అయిపోయినాయి ఇవి. అయినా ఒకసారి ఎండలో పెడితే మంచిది కదా అన్నట్లు నేను మంచం వేసి ఇంకా దానిపైన అయితే వేసేసిన. ఇంకా ఇంట్లో కూడా మొత్తం తీసేసుకొని ఇంకా కసువు అయితే చిమ్మేసుకుంటా ఉన్నా. ఇంకా ఇంట్లో తిరుగుతూ ఉంటే కాలి కిందంతా బంకడగా ఉంది. వాళ్ళు సిరప్ అయితే వేసేసినారు అందుకోసమని. ఈ పనులు చేసుకుంటే మా ఈశాన్ చూడండి ఏం పని చేసినాడు. వాడట తింగర పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇల్లు అయితే మొత్తాన్ని తుడిచేసుకున్నా నీట్గా. ఈ మాదిరి అయితే ఉందబ్బా వంట రూము. ఇంకా మా నానినైతే నిద్రపిచ్చేసుకొని గడపకైతే పసుపు కుంకుమ అయితే పెట్టుకుందామని వచ్చిన. ఇంకా మా నాని అంత లోపల లేచేసినాడు. ఇంకా నేను ముగ్గేసుకుంటా ఉంటే ఇంకా నేను కూడా వేస్తాను అన్నట్టు వాడు మొత్తం అయితే లాగేసుకుంటా ఉన్నాడు. ఇంకా వేయాలని అయితే అనిపించలేదు కానీ ఇంకా ఎట్లా ఒకటి వేయాలి కదా అని ఏదో ఒకటి అయితే వేసేసిన సింపుల్గా. గడపకి పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా పిల్లలు ఉన్నాయి కదా, అవి అయితే బట్టలు ఆరిపోయినాయి, ఇంకా అవి కూడా మడత పెట్టుకుంటా ఉన్నా.
అయితే లాస్ట్లో ఉన్నాయి, ఇంకా అవి కూడా తీసేసుకొని మడత పెట్టేసి ఇంకా దీపం పెడదాంలే అన్నట్టు చెట్టు దగ్గరికి పోయిన పూలు కొద్దామని, మందారం పూలు. ఇంకా దేవునికి పూజ అయితే చేసేసుకున్నా. అంత లోపల మా ఆయన వచ్చినాడు. నాకు ఇష్టమైన గోపి అయితే తెచ్చినాడు, కూర్చొని తింటా ఉన్నా. దీపం పెట్టేసిన కదా, టేస్ట్ అయితే బాగుంది. నేను బయట ఫుడ్ బాగా తింటానన్నమాట ఇష్టంగా. ఇంకా గోపి అయితే వీక్లీ 2 టైమ్స్ అన్న తీసుకోవాలి, లేకుంటే నాకు మనసు ఆగదు. నవీన్ ఖచ్చితంగా తెచ్చిస్తాడు నాకు. శుక్రవారం ఇలా ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రానికి ఖచ్చితంగా లైక్ చేయండి.